పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యమైన పండుగను కొనియాడుతున్నాము. పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ. దేవుడు యేసు ప్రభువు తండ్రిగా, కుమారుడుగా, పవిత్రాత్మగా ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే దేవుడు. ఇలాంటి గొప్ప పండుగను మనం కొనియాడుతూ ఉన్నప్పుడు ఆ త్రిత్వైక దేవుడు మనలను ఆశీర్వదించి మనతో ఉండాలని, నడిపించాలని, కాపాడాలని, రక్షించాలని ప్రార్థించుకుందాం. మనం చేసిన తప్పిదములు, పాపములను ఒప్పుకొని యేసు దగ్గర క్షమాపణ అడిగి యోగ్య రీతిలో ఈ బలి పూజలో పాల్గొందాం. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురు కాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పాట నంబర్ 136. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. ఘనదేవా
ప్రార్థించుదాము. మా తండ్రివైన ఓ సర్వేశ్వర, సత్యవాక్కు అయిన నీ కుమారుని పరిశుద్ధత్వ ప్రదాత అయిన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడించేయ చిత్తగించితివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నవి నీవు ఒకే దేవుడవని తెలుసుకొని ఏ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీది ఆకాశము కానీ క్రింద నేల మీద కానీ అతడే దేవుడు కానీ మరి యొక్క దేవుడు లేడు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనం నుండి 34వ వచనం వరకు మరియు 39-40 వచనములు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనం నుండి 34వ వచనం వరకు మరియు 39-40 వచనములు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లా నేను భూతకాలమును మీ పుట్టుకలకు ముందటి కాలమును దేవుడు నరుని సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు. నేల 4 చెరుగులు గాలించినాను, ఇంతటి మహావాక్కు ఎందైనా గలదా? ఇంతటి మహాభాషణము ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ చేత అయినా నిప్పు మంటల నడుమ నుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతదాకా బ్రతికి ఉన్నదా? ఏ దేవుడైనా వెళ్ళి ఒక జాతి నడుమ నుండి మరి ఒక జాతిని తరలించుకొని వచ్చానా? కానీ కనులారా చూచుచుండగానే మీ దేవుడు పరీక్షలతో, అద్భుతములతో, సూచన క్రియలతో, యుద్ధములతో, మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో మేము ఐగుప్తు నుండి తోడుకుని వచ్చాను కదా. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమును నిలుపుకొనడు. మీది ఆకాశమును కానీ క్రింది నేల మీద కానీ అతడే దేవుడు కానీ మరి ఒక దేవుడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు అతని ఆజ్ఞలను, చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు మీ సంతానమునకు క్షేమము కలుగును. ప్రభువు మీకు భుక్తము చేయుచున్న గడ్డ మీద మీరు కలకాలము వర్ధిల్లుదురు. ఇది ప్రభువు వాక్కు. పాట నంబర్ 177. మాట్లాడుము ఓ మహాప్రభు,
వేడుచున్నాను. నీ దాసులను నేనయ్యా నీ దాసుడను వేచియున్నాను నీ కోసం వేచియున్నాను నీ కోసం మధురం మధురం నీ వాక్యం నాతో దీపం నీ వాక్యం మధురం మధురం నీ వాక్యం నాతో దీపం నీ వాక్యం మాట్లాడుము మహాప్రభు ఆలకించుచున్నాను. దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని పుత్రులు. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. 2వ పట్టణము పునీత చిన్నప్ప రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. 2వ పట్టణము పునీత చిన్నప్ప రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వమునొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యం ఇచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకునే ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. ఇదేలిన వారి వాక. పాట నంబర్ 246. ఈ గీతం మౌన గీతం ఈ రాగం హృదయ రాగం, ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం, స్తుతి గీతం మహిమ గీతం, స్తుతి నీతిన పరమ గీతం. రాగంలో అనురాగంలో వేదనలో ఆవేదనలో, రాగంలో అనురాగంలో వేదనలో ఆవేదనలో, నీవే శక్తి నీవే యుక్తి నీవే ప్రాణం, నీవే రక్తి నీవే ముక్తి నీవే నేస్తం, నీవే శక్తి నీవే యుక్తి నీవే ప్రాణం, నీవే రక్తి నీవే ముక్తి నీవే నేస్తం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి సువార్త అధ్యాయము 28 పరిశుద్ధ వచనములు 16 నుండి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి.
కాని కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇక పరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం మొసగుచ్చు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఏ పండుగను కొనియాడుతున్నాము? పెంతెకొస్తు పండుగ పోయిన వారం మనము జరుపుకున్నాము. ఈ వారము త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ. త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. మన దేవుడు ఒకే దేవుడు, కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. తండ్రిగా ఉన్నారు, కుమారుడుగా ఉన్నాడు, పవిత్ర ఆత్మగా ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా ముగ్గురిలో ఇమిడి ఉన్నారు. తండ్రి అంటే తండ్రిలో ఎవరెవరు ఉన్నారు? కుమారుడు ఉన్నాడు, ఆత్మదేవుడు ఉన్నాడు. కుమారుడు అంటే కుమారుడిలో ఎవరెవరు ఉన్నారు? కుమారుడిలో యేసయ్యలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, ఆత్మదేవుడు ఉన్నాడు. ఆత్మదేవుల్లో ఎవరెవరు ఉన్నారు? తండ్రి కుమారుడు ఉన్నారు. మళ్ళీ మరొకసారి అడగనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవుళ్ళు ఎవరెవరు ఉన్నారు? కుమారుడు పవిత్రాత్మ. వెరీ గుడ్. కుమారుడు ఎవరెవరు ఉన్నారు? తండ్రి పవిత్రాత్మ. వెరీ గుడ్. పవిత్రాత్మలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి మరియు కుమారుడు. కాబట్టి ముగ్గురిలో ఎట్లా ఉన్నారు? ఇమిడి ఉన్నారు. ఒకరిని కూడా మనము వేరుపరచలేము. ఒకరు మనం వేరుపరచలేము. ముగ్గురు కలిసి ఐక్యంగా ఉన్నారు. ముగ్గురిని రెస్పెక్ట్ చేస్తారు, గౌరవిస్తారు. ఎవరిని కూడా తక్కువ చూడరు. తండ్రి కుమారుని తక్కువ చూడరు, కుమారుడు పరిశుద్ధాత్మ తక్కువ చూడరు, లేదంటే యేసయ్య తండ్రిని తక్కువ చూడరు, లేదంటే ఆత్మదేవుడు తండ్రిని కుమారుని తక్కువ చూడరు. ముగ్గురిని గౌరవిస్తారు. ఒకరు ఎవరు కూడా తక్కువ చెయ్యరు. గౌరవించే మనస్సు. ఆ విధంగా ఆ ముగ్గురిని ఏ విధంగా గౌరవించి ఐక్యంగా జీవిస్తున్నారో ఒక కుటుంబం కూడా ఆ విధంగా జీవించాలి. భార్య భర్తని గౌరవించడం, భర్త భార్యను గౌరవించటం, మరియు పిల్లలు తల్లిదండ్రులను గౌరవించటం, తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించటం. అలా ఐక్యత కలిగి జీవించాలి. సమాధానంతో జీవించాలి. ఒకరిని ఒకరు మన్నించి జీవించాలి. ప్రేమ కలిగి జీవించాలి. ఓర్పు సహనముతో జీవించాలి. దానికి సూచనగా ఈ ప్రత్యేక దేవుని పండుగను మనము కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి
మన దేవుడు ముగ్గురుగా ఉన్నారు. మొదటిది తండ్రి. మన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఈరోజు మొదటి పట్టణంలో చదివాం కదా, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎట్లా కాపాడారు, ఎట్లా నడిపించుకుని వచ్చారు, ఎలాంటి సూచన క్రియలు చూపించారు. ద్వితీయోపదేశ కాండము 4:34 ఒకరు గట్టిగా చదవండి. ద్వితీయోపదేశ కాండము 4:34. ఏ దేవుడైనా వెళ్ళి ఒక జాతి నడుమ నుండి మరి ఒక జాతిని తరలించుకొని వచ్చేనా, కానీ వీరు కనులారా చూచుచుండగానే మీ దేవుడు పరీక్షలతో అద్భుతములతో సూచన క్రియలతో యుద్ధముతో మహాబల సామర్థ్యముతో భయంకర కార్యములతో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చాను కదా. అదే మన దేవుడు చేసే కార్యము. సూచక క్రియలు, అద్భుత కార్యాలు, యుద్ధములు, మరియు ఈ విధంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడి నడిపించుకొని వస్తున్నాడు. తండ్రిలాగా, తండ్రి వలె. వేరే ఏ దేవుడైనా ఇలా చేశాడా? వేరే ఏ దేవుడైనా ఇట్లా కాపాడారా? తన ప్రజల్ని బానిసత్వం నుండి కాపాడారా? వ్యాధి నుండి కాపాడారా? ఏ దేవుడైనా? మన దేవుడు యెహోవా దేవుడు తండ్రిగా ఉండి కాపాడుతున్న దేవుడు. కాబట్టి ఆయన మీకు తండ్రి, నాకు తండ్రి. మన దేవుడు ఎట్లా పిలవాలి? తండ్రి అని పిలిచే భాగ్యం మనకు ఉంది. మరి ఎవరికి ఇలాంటి భాగ్యం ఇవ్వలేదు. యేసుప్రభు నేర్పిస్తున్నాడు పరలోక జపంలో, పరలోకమందుండడు మా యొక్క తండ్రి. అలా పిలవటానికి అర్హత మనకు ఉంది, హక్కు ఉంది, పిలిచే అధికారం మనకు ఉంది. నీకు తండ్రి దేవుడు, నాకు తండ్రి దేవుడు. కాబట్టి మనం పరదేశులము కాము, అనాథులము కాము, మనకని తండ్రి ఉన్నాడు. కాబట్టి ఆయన మనము అధికారముతో పిలవాలి, పిలిచి ఆశీర్వాదం పొందుకోవాలి. పిల్లలు తండ్రిని అడిగితే వద్దా లేదంటారా? తండ్రిని అడుగుతున్నారు, నాకు డబ్బు కావాలి, నాకు అన్నం కావాలి, భోజనం కావాలి అని అడిగితే వద్దా లేదంటారా? ఎట్లాగైనా ఆయన తండ్రి ఇస్తాడు, వసగుతాడు. తండ్రి అనేటువంటి వాడు జాలి గల హృదయం గలవాడు. తండ్రి అనేటువంటి వాడు పిల్లలు బాగుండాలి అని ఎల్లప్పుడూ ఆలోచిస్తారు. పిల్లలు ఎల్లప్పుడూ పోషింపబడాలి, క్షేమంగా ఉండాలి. పిల్లలు ఎవరి దగ్గర కూడా వెళ్ళి అడగకూడదు, వారికి నేను ఇవ్వాలి అని ఆయన బాధ్యత తీసుకొని చేసేవాడే తండ్రి. కష్టపడి పనిచేసి పిల్లల్ని పోషించే వ్యక్తి తండ్రి. కష్టపడి పనిచేసి తనకని ఏమి కూడా తనకని ఏం కొనుక్కోకుండా పిల్లలకి వసగేవాడే తండ్రి. అదేవిధంగా దేవుడు కూడా తండ్రిలాగా ఉండి కాపాడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని ఎట్లా కాపాడి నడిపించుకొని వచ్చారంటే, రాత్రి సమయంలో ఆయన అగ్ని స్తంభముగా ఉండి ప్రజల్ని నడిపించుకొని వచ్చారు. పగలు సమయంలో మేఘ స్తంభముగా ఉండి వారిని నడిపించుకొని వచ్చారు. వారు ఆకలితో ఉన్నప్పుడు దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించారు. దాహముతో ఉన్నప్పుడు బండని కొట్టినప్పుడు, రాళ్ళను కొట్టినప్పుడు నీళ్లు వచ్చింది, తాగారు. మరియు వారు బట్టలు మురికి కాలేదు, అలాగే 40 సంవత్సరాలు తెల్లగానే ఉండిందన్నట్ట. చెప్పులు అలాగే 40 సంవత్సరాలు అట్లనే వారు ఎప్పుడు కొత్తగా వేసుకున్నప్పుడు ఎలా ఉండిందో అదే విధంగా ఉండిందన్నట్ట. వారికి మాంసం కావాలి, ఎప్పుడు కావాలో అప్పుడు దేవుడు
మాంసమును ఇచ్చాడు. ఇట్లా ఒక తండ్రి వలె దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుకొని నడిపించుకొని వచ్చాడు. ఇంకా గొప్ప పెద్ద అద్భుతం ఏం చేశారంటే దేవుడు సముద్రములో దారి ఏర్పరచాడు, మార్గం ఏర్పరచి తన ప్రజల్ని కాపాడాడు. ఆ సముద్రములో మార్గమును ఏర్పరచాడు దేవుడు. ఇట్లా దేవుడు చేశారంటే దేవుడు ఒక తండ్రియే కదా, తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాపాడారు కదా. ఈరోజు మనం కూడా బ్రతికి ఉన్నామంటే దేవుడు నీకు నాకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు క్షేమంగా ఉన్నాము కదా, ఇంకా బ్రతికి ఉన్నాము కదా. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ కదా. ఆయన ప్రేమ ఎల్లవేళలో నిత్యముగా ఉంటే ప్రేమ కదా. ఆయన మనల్ని కాపాడే దేవుడు, పరామర్శించే దేవుడు. మనము ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడుతారు, విరోధుల నుండి కాపాడుతారు. ఎందుకంటే ఆయన మనకు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బైబిల్లో చూస్తున్నాము ఒక స్త్రీ, పని చేసే స్త్రీ, స్లేవ్ ఉమెన్. ఆమె అబ్రహాము సారా ఇంటిలో పనిచేసే అమ్మాయిగా ఉంది. అలాంటి స్త్రీ సారా ఆమెతో కఠినంగా ప్రవర్తిస్తుంది. అలా కఠినంగా ప్రవర్తించడం వలన ఆ ఆకారు ఇంటిలో ఉండలేకపోయింది. ఎందుకంటే యజమానురాలు కఠినంగా ప్రవర్తిస్తుంది. ఇంటి నుంచి పారిపోయి ఎడారికి వెళ్ళిపోయింది. అలా ఎడారికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు తన దూతను పంపించి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఆదికాండము 16:9-10 చదవండి. ఆదికాండము 16:9-10. అంతటా దేవదూత ఆమెతో తిరిగి నీ యజమానురాలి దగ్గరికి పొమ్ము, ఆమెకు అణగి మణగి ఉండుము, ఇంకని వినుము, నీ సంతతిని లెక్కకు మిక్కిలి అగునట్లు చేయుదును అనెను. మరియు దేవదూత చాలు చూడండి, ఇట్లా ఆయన దేవదూత ఈ విధంగా చెప్తుంది, నీ కుమారుని సంతతిని నేను ఆశీర్వదిస్తాను. అలా దేవుడు ఒక పని మనిషికి కనబడి ఈ విధంగా చెప్తున్నాడు. అంటే దేవుడు ఒక తండ్రిగా వచ్చి ఆ పని మనిషిని కూడా గౌరవించి ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆమెని బలపరుస్తున్నాడు, ధైర్యం వసగుతున్నాడు, ఉత్సాహపరుస్తున్నాడు. మీకు ఉన్న సమస్య కొన్ని రోజులే, బాధపడవద్దు, వెళ్ళుము, నీ యజమానురాలు దగ్గర వెళ్ళు, అణగి మనగి ఉండు, కొన్ని రోజులే, మీ యొక్క కష్టాన్ని ఓర్చుకో, కష్టాన్ని మీరు సగముతో ఓర్చుకో, మీ యొక్క కష్టాలు కొన్ని రోజులే కాబట్టి పారిపోవద్దు, ఈ కష్టాన్ని చూసి పారిపోవద్దు, ఈ కష్టం తర్వాత నీకు మంచి భవిష్యత్తు ఉంది అని దేవుడు ఆమెని బలపరచి పంపిస్తున్నాడు. కాబట్టి మనం కూడా, దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా చిన్న కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం పారిపోకూడదు. దాన్ని ఏం చేయాలి? మనము సహనము ఓర్పుతో ఉండి భరించటానికి నేర్చుకోవాలి. కొన్ని రోజులే అంతే, తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదము నిత్యముగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో మీ అత్తగారు ఒకవేళ మీకు ఇబ్బందులు పెడుతూ ఉండవచ్చు, మీ కోడలు మీకు ఇబ్బందులు పెడుతూ ఉండవచ్చు, మీ కుటుంబంలో ఉన్న వారే మీకు సమస్యలు ఇస్తూ ఉండవచ్చు. వెంటనే పారిపోకూడదు, అక్కడనే ఉండు, ఆ కష్టాన్ని మీరు ఓర్చుకోవాలి, కష్టాన్ని భరించు. కొన్ని రోజులు మాత్రమే, తర్వాత మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. ఎందుకంటే దేవుడు మనకు తండ్రిగా ఉండి మనల్ని కాపాడుతాడు. మనం ఎంతగా కష్టపడుతున్నామో అంతగా దానికి తగిన ఫలితాన్ని దేవుడు పొసగుతారు. మన కష్టాన్ని సంతోషంగా దేవుడు మారుస్తారని
ఈ దేవదూత ఆగారుకు చెప్పి పంపించాడు. అదేవిధంగా దేవుడు మనకు కూడా ఈరోజు అలాంటి ఒక సందేశాన్ని వసగుతున్నాడు. మనం కూడా ఓర్పు కలిగి, సహనం కలిగి, విధేయత కలిగి, ప్రేమ కలిగి, ప్రామాణికంగా దేవుణ్ణి విశ్వసించి ఎల్లవేళలో జీవించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి పాత గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ప్రజలకి తండ్రిగా ఉన్నాడు, వారిని కాపాడే దేవుడుగా ఉన్నాడు. కాపాడే శత్రువుల నుండి కాపాడారు, వ్యాధుల నుండి కాపాడారు, దురాత్మ శక్తుల నుండి కాపాడి నడిపించారు. ఈరోజు మనకి కూడా దేవుడు తండ్రిగా ఉన్నాడు. కుడి చేతిని పైకి చెప్పండి, యేసయ్యా, దేవా, మీరే నాకు తండ్రి, దేవా, తండ్రి వలె నన్ను కాపాడండి, నన్ను పోషించండి, నన్ను పరామర్శించండి, నన్ను కాపాడండి, నడిపించండి. దేవా, మీరే మాకు తండ్రి, నాకు తండ్రి, నా కుటుంబానికి తండ్రి. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇది మొదటగా సత్యము, దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. రెండవ సత్యం ఏమిటంటే దేవుడు మనకు ఎట్లా ఉన్నాడంటే ఒక రక్షకుడుగా ఉన్నాడు. రక్షకుడు, దేవుడు ఈ లోకానికి రక్షకుడుగా దిగి వచ్చాడండి. యేసు ప్రభువుగా దిగి వచ్చి మనల్ని కాపాడే దేవుడుగా, మన పాపముల నుండి కాపాడే దేవుడుగా ఉన్నాడు. రక్షకుడు ఆయన. ఎందుకంటే మనం అందరం కూడా పాపాత్ములమే. ప్రతి ఒక్కరూ పాపం చేసి ఉన్నాము. మీరైనా నేనైనా మనం అందరూ పాపాత్ములమే. కాబట్టి పాపాత్ములమైన మనము, పాపానికి కూలి మరణము, మరణం పొందుకోకూడదు, నరకంలోనికి వెళ్ళకూడదు. నరకం నుండి, మరణం నుండి యేసయ్య మనల్ని కాపాడి పరలోకానికి చేర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన అందుకే ఆయన్ని మనము రక్షకుడు అని అంటున్నాము. రక్షకుడు ఎంతో గొప్ప భాగ్యము. మనల్ని నరకం నుండి కాపాడి పరలోకానికి నడిపిస్తున్నాడంటే అది మనకు సంతోషమే కదా. సంతోషం ఉందా లేదా? అది మనకు సంతోషమే, ఆనందమే. అన్నిటికంటే గొప్పది పరలోక రాజ్యము. మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే లాభం ఏమి ఉంది? ఏమీ లేదు. కాబట్టి దేవుడి గొప్ప భాగ్యాన్ని వసగుతున్నారు. మన పాపములను మన్నించడానికి అధికారం యేసు ప్రభువుకు మాత్రమే ఉంది, వేరే ఎవ్వరికీ లేదు. ఈ లోకంలో ఎంత డబ్బు ఉన్నా, ఈ లోకంలో ఎంత బలము ఉన్నా వారు మన పాపములను తొలగించలేరు. కానీ యేసు ప్రభువుకు మాత్రమే ఆ అధికారం ఇవ్వబడి ఉన్నది. మన కొరకు మరణాన్ని అనుభవించిన దేవుడు యేసయ్య. మన కొరకి సిలువలో రక్తం చిందిన దేవుడు యేసయ్య. మనల్ని రక్షించడానికి ఆయన తన ప్రాణం ఇచ్చిన దేవుడు యేసయ్య. కాబట్టి నీకు నాకు రక్షకుడు ఎవరు? యేసు ప్రభు అని చెప్పండి. నీకు నాకు రక్షకుడు ఎవరు? వెరీ గుడ్. యేసు ప్రభు మాత్రమే మనల్ని రక్షించగలరు. కాబట్టి యేసయ్యని మనము సొంత రక్షకుడుగా అంగీకరించుకోవాలి. అపోస్తులు అంటున్నారు, అపోస్తుల కార్యములు 4:12 చదవండి. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలయనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానం ఇచ్చాను. చూసారండి, రక్షణ దేవుని యేసు ప్రభు ద్వారానే. యోహాను 14:6 అంటున్నారు. యోహాను 14:6 యేసయ్య అంటున్నాడు, ఐ యామ్ ద లైట్, ఐ యామ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్.
నేనే సత్యము మార్గము జీవము, నా మూలమున తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేరు, రాలేరు అని అంటున్నారు. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభువే మనకి రక్షకుడు, మార్గము. కాబట్టి యేసు ప్రభుని మనము పట్టుకోవాలి, యేసు ప్రభుని మనము ప్రార్థించుకోవాలి. యేసయ్య మనకి ఎట్లా ఉన్నాడంటే రక్షకుడుగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏం చెప్పాను? దేవుడు మనకి ఎట్లా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు. రెండవది రక్షకుడుగా ఉన్నాడు. మూడవది దేవుడు మనకు ఒక స్నేహితుడుగా ఉన్నాడు. స్నేహితుడుగా ఎట్లా ఉన్నాడంటే పవిత్రాత్మ రూపంలో మనతో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. పవిత్రాత్మ రూపంలో ఆయన మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మన కొరకు ఉన్నాడు, మన కొరకు ప్రార్థిస్తారు, మనల్ని కాపాడుతారు, మనతో మాట్లాడుతాడు. కాబట్టి ఆయనతో మనము ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ముచ్చట పెట్టుకోవాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమతి పవిత్ర ఆత్మ. యోహాను 14:16 చదవండి. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని ప్రార్థింతును, నీతో ఎల్లప్పుడూ ఉండుటకును మరొక ఆదరణకర్తను ఆయన నీకు అనుగ్రహించును. చూసారండి, ఆయన నీకు మరొక ఆదరణకర్తను అనుగ్రహించును. అదే మీకు నాకు ఉన్నాడు ఆదరణకర్త, ఆత్మదేవుడు. కానీ మనం ఆయన గుర్తించుకోవాలి. అదే మనం మర్చిపోతున్నాం అప్పుడు మనము జీవితంలో. ఒక దైవ సేవకుడు ఏం చేస్తాడంటే ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు ఆయన ప్రక్కన ఇంకొక కుర్చీని పెట్టుకుంటాడంట. ఎందుకయ్యా ఈ కుర్చీ ఎవరు కూర్చోట్లేదు, ఊరికనే పెట్టుకున్నారని అడిగినప్పుడు లేదు, ఈ కుర్చీలో ఆత్మదేవుడు కూర్చున్నాడు అని చెప్పారంట. ఆత్మదేవుడితో మాట్లాడుతాడు, ముచ్చట్లు పెట్టుకుంటాడు. ఆత్మదేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది వింటాడు. అందరూ ఆరంభంలో పిచ్చివాడు అనుకున్నారు, కానీ అలా ఆయన చేయటం వలన ఆఫీసులో ఏ కష్టమైన పని అయినా ఆయన అన్ని పనులను సులభంగా చేయగలిగారు. ఎట్లా చేయగలుగుతున్నారయ్యా, మేము చేయలేకపోతున్నాము, మీరు మాత్రం చేయగలుగుతున్నారని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, ఆత్మదేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, నేను చేయట్లేదు, ఆయన నాకు చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు అని చెప్పాడు. ఆ విధంగా మీరు ఆత్మదేవుడితో ఫ్రెండ్షిప్ చేసుకున్నట్లయితే మీ పనులను సులభం చేస్తాడు, మీ పనులను ఆయన చేస్తాడు, మీరు ఫ్రీగా ఉండవచ్చు. మీరు ప్రార్థిస్తూ తర్వాత అలసిపోయినట్లయితే మీ కొరకు ఆయన ప్రార్థిస్తాడు, మీలో నుండి ప్రార్థిస్తాడు. మీరు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదని మీరు ఆలోచిస్తున్నప్పుడు ఆయనే మీ కొరకు మాట్లాడుతాడు, జ్ఞానం వస్తుంటాడు. లూకా 12:12 చదవండి. లూకా 12:12. ఆ గడియలో ఏమి చెప్పవలయునో పవిత్రాత్మ నీకు నేర్పును. కాబట్టి ఆ గడియలో మీరు ఏం చెప్పవలయునో పవిత్రాత్మ నీకు నేర్పిస్తారు. ఇంటర్వ్యూ వెళ్తున్నారు, ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు ఒకవేళ మీరు భయపడుతూ ఉండవచ్చు. ఆత్మదేవుని పిలవండి, ఆయన మీకు నేర్పిస్తాడు, సక్సెస్ ఇస్తాడు. పరీక్ష రాస్తున్నారు, ఏమి రాయాలి, ఏం రాయకూడదు తెలియదు, పవిత్రాత్మ దేవుని అడగండి, ఆయన మీకు నేర్పిస్తాడు. సబ్జెక్ట్ అర్థం కావటం లేదు, పవిత్రాత్మ నేర్పిస్తాడు. కుటుంబాన్ని ఎట్లా నడిపించాలని తెలియట్లేదు, పవిత్రాత్మ నేర్పిస్తాడు. పవిత్రాత్మ దేవుడు మనకు మంచి టీచర్ లాగా ఉన్నాడు, ఆయనే యేసు ప్రభువే ఆయన. కాబట్టి పవిత్రాత్మ మనం ఏం చేసుకోవాలి, స్నేహం ఏర్పరచుకోవాలి, ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవాలి. ఆయన మనకు మంచి ఫ్రెండ్, స్నేహితుడు. కాబట్టి ఎవ్వరు కూడా ఒంటరిగా లేరు, అందరికీ దేవుడు ఆదరణకర్తను ఇచ్చి ఉన్నాడు. సంతోషమే కదా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటారు, ఎందుకంటే ఆత్మదేవుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు.
దీన్ని మనం మర్చిపోకూడదు, గుర్తించుకొని ఉండాలి. ఆత్మదేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడు మనకి ఎల్లప్పుడూ దేవుడు తోడు నీడగా అండగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎట్లా ఉన్నారు? మొదటవది తండ్రిగా ఉన్నాడు, రెండవది రక్షకుడుగా ఉన్నాడు, మూడవది స్నేహితుడుగా ఉన్నాడు. కాబట్టి ముగ్గురు వారు ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నారో మనం కూడా కలిసిమెలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి. తండ్రి కుమారుని ఎల్లప్పుడూ మహిమపరుస్తూ ఉంటారు, రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కుమారుడు అదేవిధంగా తండ్రిని ఏం చేస్తాడు? ఎప్పుడైనా చెడుగా మాట్లాడారా తండ్రిని? తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు, నేను భూలోకంలో ఉన్నాను, కష్టపడుతున్నాను. ఆయన ఎప్పుడైనా చదువుకొని ఉన్నాడా? కొనుక్కొని తిడుతూ ఉన్నాడా యేసయ్య? ఎప్పుడు భయపరుస్తూ ఉండటమే ఆయన పని. కాబట్టి తండ్రి కుమారుని గౌరవిస్తున్నాడు, కుమారుడు తండ్రిని గౌరవిస్తున్నాడు. అదేవిధంగా ఆత్మదేవుడు యేసయ్యను గౌరవించటం, తండ్రిని గౌరవించటం, ఇట్లా ముగ్గురిని గౌరవిస్తూ జీవిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలి? కుటుంబంలో ఒకరిని ఒకరు గౌరవించాలా, అవమానపరచాలా? గౌరవించాలి. భార్య భర్తని గౌరవించటం, భర్త భార్యని గౌరవించటం, పిల్లలు తల్లిదండ్రులు గౌరవించటం, తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించటం, ఇట్లా గౌరవ మర్యాదలతో మనం జీవించాలి. ఎవరిని తక్కువ చూడకూడదు, ఎవరిని తక్కువ చూడటము, కొనుక్కొని అట్లా ఉండకూడదు. మన యొక్క సంఘంలో కూడా ఒకరిని ఒకరు ఏం చేయాలి? గౌరవించాలి. తిట్టుకొని కొట్టుకొని మరియు గొడవ పెట్టుకొని ఉంటే అది మంచిది కాదు, దేవునికి ఇష్టం లేని కార్యాలు. మనం వేళలో ఒకరికొకరు ప్రార్థించుకోవాలి, ఒకరిని ఒకరు మన్నించాలి, విచారణ గురువు కొరకు ఏరాళంగా ప్రార్థించాలి, మన మేత్రాసనం కొరకు ఏరాళంగా ప్రార్థించాలి, మరి మన దేశాన్ని కొరకు ఏరాళంగా ప్రార్థించాలి. అట్లా మనం విశాలమైన హృదయముతో ఉండాలి. ఎక్కువ మనము దేశం కొరకు ఎంతగా ప్రార్థిస్తున్నామో అంతగా దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఏరాళంగా దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు ఎక్కువ ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన కుటుంబమును, మన పిల్లల్ని దీవిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థించుకుందాం. ఒక పాట పాడి మోకరించగలిగే వారు మోకరించి ప్రార్థన చేయండి, లేదా కూర్చొని నిలబడి ప్రార్థన చేయండి. పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన. యేసు నామం జై జై, యేసు నామం జై జై, యేసు నామం జై జై, యేసు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు నామం జై జై, యేసు నామం జై జై. పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన.
ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్యా, యేసయ్యా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా యేసయ్యా, ఈ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా, ఈ పూడిలపాడు గ్రామాన్ని దీవించండి ప్రభువా. ఈ ప్రజల్ని ఆశీర్వదించండి, అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. యేసయ్యా, ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరచండి, సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, ఆశీర్వదించండి. ఇదిగో ఇక్కడ యువతి యువకులు ఏరాళంగా ఉన్నారు ప్రభువా. యువతి యువకులను ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా, ఈ చిన్నారి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి, మంచి భవిష్యత్తు దయచేయండి, జ్ఞానం ఇవ్వండి, బుద్ధి ఇవ్వండి. యేసయ్యా, మంచి భవిష్యత్తు దయచేయండి, ఆశీర్వదించండి. చేదుడు వాదులుగా ఉండండి, కాపాడండి ప్రభువా. అందరినీ తాకండి, 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 ముట్టండి, అభిషేకించండి. నీకే స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కాపాడండి, కాపాడండి. పరిశుద్ధుడా, 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 మంచి కాపరి నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. యేసయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబంలో ఉండండి, శాంతి సమాధానం ఇవ్వండి, సంతోషం దయచేయండి. యేసయ్యా, యేసయ్యా, గొప్ప దేవా నీకే స్తోత్రం, స్తోత్ర వందనాలు ప్రభువా. యేసయ్యా, ఇంకా ప్రార్థన శక్తి దయచేయండి, ప్రార్థన అభిషేకం దయచేయండి ప్రభువా. యేసయ్యా, నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. అభిషేకించండి, చదువుతున్న పిల్లలకి చదువు ఇవ్వండి, జ్ఞానము బుద్ధి ఇవ్వండి. యేసయ్యా, 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 ఇంకా ఏం చదవాలని యేసయ్యా ఇంకా ఆలోచిస్తున్న పిల్లల్ని దీవించండి, వారిని నడిపించండి. యేసయ్యా, ఇంకా స్కూల్లో ఫీజు కట్టాలి, కాలేజీలో ఫీజు కట్టాలి, డబ్బులు లేని వారికి డబ్బు ఇవ్వండి. యేసయ్యా, బుక్స్, నోట్ బుక్స్ కొనాలి, సహాయం చేయండి ప్రభువా. యూనిఫామ్ కొనాలి, సహాయం చేయండి. యేసయ్యా, ఇంకా అనేక ఖర్చులు ఉన్నాయి ప్రభువా, సహాయం చేయండి, సహాయం చేయండి. డబ్బులు లేక యేసయ్యా చాలా మంది మనసులో ఏడుస్తూ ఉన్నారు, ఏం చేయాలని మనసులో ఆందోళనతో ఉన్నారు ప్రభువా, దుఃఖంతో ఉన్నారు. సహాయం చేయండి, సహాయం చేయండి. మీరే వారికి డబ్బు ఇవ్వండి, ఐశ్వర్యాన్ని ఇవ్వండి ప్రభువా. యేసయ్యా, 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 ఏ పేద కుటుంబంలో దీవించండి ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, మీరే వీరికి దిక్కు ప్రభువా. తండ్రిగా ఉండండి, రక్షకుడుగా ఉండండి, స్నేహితుడుగా ఉండండి, కాపాడండి, ఆశీర్వదించండి. ఏ విధంగా ఆకారుకి సహాయం చేశారో ఈ విధంగా అదే విధంగా ఏ ప్రజలకి సహాయం చేయండి, ధైర్యపరచండి, ఉత్సాహపరచండి, దీవించండి. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రం, స్తోత్ర వందనాలు. థాంక్ యూ జీసస్. యేసయ్యా, మీ పవిత్ర ఆత్మతో అభిషేకంతో అందరిని నింపండి ప్రభువా. యేసయ్య హస్తం అందరిని తాకును గాక, యేసయ్య హస్తం అందరిని దీవించును గాక, అభిషేకం మీ అందరి మీద దిగి వచ్చును గాక. యేసయ్య ఆత్మ, పవిత్ర ఆత్మ మీలో దిగి వచ్చును గాక. దేవుడు ఇంకా మిమ్మల్ని బలపరచును గాక, దీవించును గాక, ఆశీర్వదించును గాక. దేవుడు ఎల్లప్పుడూ మీకు కావలసిన ఆ డబ్బును వసగును గాక, ఐశ్వర్యాన్ని దేవుడు వసగును గాక. నిన్ను కంటికి రప్పబడి దేవుడు కాచి కాపాడును గాక. యేసయ్య నీ కుటుంబాన్ని ఎల్లవెల్ల తోకగా కాక తలగా ఉంచును గాక. యేసయ్య మీకు జ్ఞానం వసగును గాక, ఆరోగ్యం వసగును గాక. యేసయ్య మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ గౌరవంగా ఉండే విధంగా కాపాడును గాక. యేసయ్య దీవించండి, అందరినీ కాపాడండి. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య హస్తం అందరినీ తాకును గాక. వ్యాధులు యేసు నామములో మాయమగును గాక.
మీ శరీరంలో వ్యాధులు, మీ శరీరంలో ఉన్న వ్యాధులు యేసు నామములో శపింపబడును గాక. యేసు రక్తము చేత కాల్చివేయబడును గాక. యేసయ్యా తాకండి, తాకండి, ముట్టండి, అభిషేకించండి, ఆశీర్వదించండి. యేసయ్యా కాపాడండి, కాపాడండి, కాపాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలువము దేవుణ్ణి, యేసయ్య అని పిలువండి. ప్రతి ఒక్కరు కన్నీటితో పిలువము. దావీదు కుమారా అని గట్టిగా నోరు తెరిచి పిలువము. హల్లెలూయా, యేసయ్యా, 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 యేసయ్యా అని పిలువు, పిలువు, పిలువు. జవాబు ఇచ్చేదని అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న దురాత్మ శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. ఓ దుష్టుడా, యేసు నామములో నిన్ను నలగబడుతున్నాను. ఇదిగో ఈ కుటుంబాన్ని, ఈ ప్రజల్ని పాడు చేస్తున్న దుష్టుడా, యేసు పరిశుద్ధ నామములో నిన్ను కాల్చి వేస్తున్నాను. సైతానా, యేసు నామములో నిన్ను కాల్చి వేస్తున్నాను. ఈ ప్రజల్ని విడిచిపెట్టి పారిపో. ఈ ప్రజల్ని, ఈ సంఘాన్ని విడిచిపెట్టి పారిపో దుష్టుడా. సైతాను, యేసు నామములో నిన్ను కాల్చి వేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సర్పము ఆత్మ, సర్పపు ఆత్మ యేసు నామములో శపింపబడును గాక. వ్యాధులను వసగుతున్న సర్పపు ఆత్మ యేసు నామములో శపింపబడును గాక, శపింపబడును గాక. కుటుంబంలో దరిద్రతను వసగుతున్న, అప్పు బాధను వసగుతున్న ఆ యొక్క సర్పపు ఆత్మ, సర్పపు ఆత్మ యేసు నామములో శపింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ రక్తం నీ మీద కురిపింపబడును గాక. యేసయ్య పరిశుద్ధ రక్తం నీ మీద కుమ్మరింపబడును గాక. నీ తల నుండి అరికాలు వరకు యేసయ్య రక్తం కురిపింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు కాల్చి ప్రార్థించు. ఇంకా ఇంకా హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, యేసయ్యా. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. యేసయ్యా, ఈ గ్రామాన్ని దీవించండి, దీవించండి. ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి. యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘ ఈ గ్రామ పెద్దల్ని దీవించండి. ఈ గ్రామంలో అందరిని ఆశీర్వదించండి, అందరిని రక్షించండి. రక్షకుడా, అందరిని రక్షించండి ప్రభువా. నిన్ను తెలియని వారి అందరూ తెలుసుకోవాలి. విగ్రహ ఆరాధనలు యేసు నామములో కూలిపోవును గాక. విగ్రహ ఆరాధనలు యేసు పరిశుద్ధ నామములో కాల్చివేయబడును గాక. థాంక్యూ జీసస్. యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సబరా లబరా 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 లబరా. స్తుతి, 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 స్తుతి. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు లేచి నిలబడి మన విశ్వాసం ప్రకటించుకుందాం. ఇప్పుడు మన విన్నపములను, ప్రార్థనలను దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థన చేయండి ఎవరైనా. నీ ఘనమైన పాదములకు మా వేలాది స్తుతి స్తోత్రములు యేసువైనా.
గడిచినటువంటి ఈ ఆరాధనలో ప్రభువ మాకు ఎన్నో ముఖ్యమైన సందేశములు అందించినటువంటి ఫాదర్ గారిని ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించుకునైనా ఇదిగోనైనా ఆ యొక్క పవిత్రాత్మ ద్వారా ప్రభువ మేము ప్రభు స్నేహపూర్వకంగా జీవించే భాగ్యం మాకు దయచేసినైనా ఆ యొక్క వాక్యమును కూడా ప్రభు వేసినైనా మేము హృదయంలో బలపరచుకోవటానికి శక్తిని అనుగ్రహం దయచేసినైనా అదేలాగా ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి తెలుగును వెలుగుడి తెలుపున దేవుడు నివేదన చేసినైనా అడిగిన ప్రతిదీ కూడా మాకు ప్రసాదిస్తామని మేము స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం స్నేహ అదేలాగా ప్రభు ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలను కుమార్తెలను కూడా దీవించం ప్రభు ఏ గొడవతో ఏ బాధతో ఏ ఇబ్బందులతో నీ ప్రభు ఇక్కడ వచ్చి ఉన్నారు ప్రభు అటువంటి వారందరూ కూడా ప్రభు నీ అమూల్యమైన హస్తముతో నీ పంచగాయములైన హస్తముతో ముట్టి స్వస్థపరిచి వారికి అనుకోకుండా ఉన్నప్పుడు స్నేహపూర్వకంగా నీవు వచ్చి మాలోన కొలువు తీరి మమ్మల్ని ఆశీర్వదించి మాకి మంచి ఆరోగ్యమును బలమును అనుగ్రహిస్తామని సొంత రక్షకుడిని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా ప్రార్థించాలంటే ప్రార్థన చేయవచ్చు. అక్కడ పురుషులు ఆ సైడు ఒకరు ప్రార్థన చేయండి. మా బోనతుడా మా నీ ఘనమైన పాదములకు స్థుతులు స్వస్త్రాలు తండ్రి ప్రేమ గలంటే నా ప్రభువ దయగల తండ్రి నీకే వందనాలు నీకే స్తోత్రాలు నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన ప్రభువ తండ్రి మోసేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడవు తండ్రి ఇప్పుడు మాతో మాట్లాడినావు తండ్రి అబ్రహాంతో మాట్లాడిన దేవుడవు తండ్రి సాకుతో మాట్లాడిన దేవుడవు తండ్రి యాకోబుతో మాట్లాడిన దేవుడవు తండ్రి ప్రేమ గలంటే నా ప్రభువ ప్రేమ చూపించే దేవుడవు తండ్రి సర్వశక్తి గల దేవ సర్వమెరిగిన దేవుడవు తండ్రి తండ్రి మా గ్రామంలో ప్రతి ఒక్క స్త్రీని పురుషులని బిడ్డలని దీవించండి ప్రభువ ఆసుపత్రిలో ఉన్న అనారోగ్యాల పరిస్థితుల్లో బాధపడే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి పొద్దుబడితే నీ కుమార్తెలు ఎంతో మంది రోడ్డు ప్రయాణంలో పోతుంటారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసినట్టు తండ్రి మా గురువు గారిని సప్ప గారిని జీవించండి ఉపదేశాలను శిష్యులను సేవ చేసిన ప్రతి బిడ్డను తండ్రి దేశ నాయకులను ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు రాజ్యమే ఇదిగో తండ్రి ప్రేమ గల తండ్రి తండ్రి ఈ కూడికలో నువ్వు ఉండి మా మధ్యలో జరిపింప చేసినావు తండ్రి మా ఇక్కడ క్షేమంగా చేర్చి తిరిగి ఆయన గృహము సన్నిధికి చేరే వరకు ఆయన ప్రయాణంలో నువ్వే తోడు మానదరేడని క్రీస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరు కూర్చోండి. అర్పణ గీతం పాడుకుందాం.